హాయ్ వ్యూవర్స్, ఫోటోషాప్ తర్వాత పాఠానికి స్వాగతం. ఇక్కడ ఒకటి ఎడిట్ మెనూ అని ఉంది చూడండి. దీనిలో ఒకటి అండు అని ఉంది. దీంతో మీరు ఏమైనా సెలెక్ట్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని మూవ్ చేశాను. మళ్ళీ నాకు ఇది ఈ ప్లేస్లోకి రావాలనుకోండి, ఇక్కడ అండు అంటే వచ్చేస్తుంది. నేను మీకు ఇంకో షార్ట్ కట్ కీ కూడా చెప్పాను, Ctrl+Alt+Z అని. Ctrl+Alt+Z యూజ్ చేశారనుకోండి, మీరు చాలా టైమ్స్ బ్యాక్కి రావచ్చు. ఓకేనా? ఇది స్టెప్ బ్యాక్వర్డ్ అన్న అంతే. చూడండి, మీకు స్టెప్ బ్యాక్ అన్న అక్కడికి వస్తుంది. ఫార్వర్డ్ అంటే మళ్ళీ ఇంతకుముందు ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తుంది. తర్వాత చూడండి, ఇక్కడ చూడండి ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఎడిట్లోకి వెళ్ళి మూవ్ చేశాను. దీంతో మూవ్ చేసిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫేడ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే దాన్ని మనం లైట్గా చేయొచ్చు. ఇట్లా ఇక్కడ చూడండి, అది లైట్గా అయిపోతుంది. ఓకేనా? కీబోర్డ్లో Ctrl+Alt+Z ప్రెస్ చేస్తే మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. తర్వాత చూడండి, దీనిలో క్లియర్ అని ఉంది. ఈ క్లియర్ అనే ఆప్షన్ యూజ్ చేసి దాన్ని క్లియర్ చేసేయచ్చు. తర్వాత చెక్ స్పెల్లింగ్. ఇది ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనిలో ఏమైనా స్పెల్లింగ్ టైప్ చేశాను అనుకోండి. ఇలా కంప్యూటర్ అని టైప్ చేశాను, స్పెల్లింగ్ తప్పు రాశాను. దాన్ని కరెక్ట్ చేయాలనుకోండి, ఇందులోకి వెళ్ళేసి చెక్ స్పెల్లింగ్ అని, మనకు కావాల్సింది ఏది కంప్యూటర్ తీసేసుకొని చేంజ్ అంటే మీకు అది చేంజ్ అయిపోయి కరెక్ట్ వస్తుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, ఫైండ్ అండ్ రీప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ప్లేస్లో నాకు హఫీజ్ అని రావాలనుకోండి, ఇక్కడ టైప్ చేసి చేంజ్ చేయాలంటే చూడండి, అక్కడ కంప్యూటర్ ప్లేస్లో ఇట్లా హఫీజ్ అని వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఫిల్ అని ఉంది చూడండి. ఇది ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నేను ఒక బాక్స్ సెలెక్ట్ చేశాను, దీని చుట్టూ నాకు ఒక బార్డర్ రావాలనుకోండి. అలాంటప్పుడు నాకు బార్డర్ కాదు, దాని లోపల ఫిల్ కావాలనుకోండి, ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ యూజ్ చేసి మీకు ఇక్కడ పైన ఏ కలర్ ఉంది, బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్, ఫోర్గ్రౌండ్లో కావాలంటే ఇక్కడ ఫోర్గ్రౌండ్ అని తీసుకొని ఓకే అంటే మీకు ఆ ఫోర్గ్రౌండ్లో ఏ కలర్ ఉందో ఆ కలర్ తోటి ఫిల్ అయిపోద్ది అన్నట్టు. అదే పని మనం ఎలా చేయొచ్చు అంటే, Alt+Backspace అంటే కిందికి, Ctrl+Backspace అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది, Alt+Backspace అంటేనేమో ఫోర్గ్రౌండ్ కలర్ వస్తుంది. అట్లా ఫిల్ చేయొచ్చు. తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ స్ట్రోక్. ఈ స్ట్రోక్ యూజ్ చేసి మీరు స్ట్రోక్ ఇవ్వచ్చు దేనికైనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అవుట్ సైడ్ అని తీసుకున్నాను, ఇక్కడ మీరు ఇవ్వండి ఒక 10 or 15 ఇచ్చేసి కలర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా బ్లూ కలర్ కానీ లేకపోతే గ్రీన్ తీసుకుందాం. గ్రీన్ తీసేసుకొని ఓకే అని ఓకే ప్రెస్ చేస్తే చూడండి, దాని చుట్టూ నాకు ఒక బార్డర్ లాగా స్ట్రోక్ వచ్చింది. మనం వేరే పిక్చర్ తీసుకొని ట్రై చేద్దాం. చూడండి, ఇప్పుడు దీనికి స్ట్రోక్ రావాలనుకోండి, ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ అంటాం. స్ట్రోక్ అని అవుట్ సైడ్ అని తీసుకోండి, ఇన్సైడ్ కాదు అవుట్ సైడ్ అని తీసేసుకొని ఇక్కడ మీరు ఎంత పెద్దగా ఇస్తే అంత ఎక్కువ వస్తుంది అన్నట్టు. 5 ఇచ్చేసి ఓకే అని అనుకోండి, చిన్నగా వస్తుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉంది చూడండి. ఇది ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు Ctrl+T అంటాం చూసారా కీబోర్డ్లో, అదే ఇక్కడ చేయొచ్చు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్, చిన్నగా పెద్దగా చేయడానికి. ఓకే. తర్వాత ఇందులో ఇంకొకటి ఉంది చూడండి, స్కేల్. ఇదేంటంటే మనం ఇక్కడ ఎంత జరుపుతున్నాం, ఇక్కడ విడ్త్ హైట్ ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటుంది పర్సెంటేజెస్లలో. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది రొటేట్. ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం ఓన్లీ రొటేట్ చేయవచ్చు, చిన్నగా పెద్దగా చేయడం కాకుండా రొటేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? తర్వాత స్క్యూ. ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం ఫోటోని ఇలా మూవ్ చేయడానికి అంటే రొటేట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఓకేనా? తర్వాత చూడండి, మీకు ఇంకొకటి మిర్రర్ ఎఫెక్ట్ వస్తుంది. దీనికోసం ఫస్ట్ నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని దీనిలో డ్రాగ్ చేసుకుందాం. నాకు ఇటువంటి ఇమేజ్ ఇంకోటి రావాలంటే ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఇంకోటి వస్తుంది. చూడండి వ్యూవర్స్, ఇక్కడ మనకు ఇది రెండు ఒకే వైపు ఉన్నట్టు వస్తుంది. అలా కాకుండా నాకు మిర్రర్ లాగా రావాలనుకోండి, దానికోసం నేను ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళేసి ట్రాన్స్ఫార్మ్లో ఫ్లిప్ హారిజాంటల్ క్లిక్ చేసినట్టయితే చూడండి, నాకు ఆ ఫోటో ఇలా నాకు మిర్రర్లో వచ్చినట్టు వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా? తర్వాత చూడండి, ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది, డిఫైన్ బ్రష్. మీకు బ్రష్ అంటే ఏంటి, ఇది బ్రష్ అంటే కదా. ఈ బ్రష్లో నేను మీకు చెప్పాను స్టార్టింగ్ లెసన్స్లలో, ఇక్కడ కొన్ని స్టైల్స్ ఉంటాయని. అంటే మీకు ఇక్కడ ప్లాంట్స్ కానీ లేకపోతే లీవ్స్ కానీ ఏదైనా కావాలంటే ఈ స్టైల్లో వస్తూ ఉంటుంది కదా. అలా కాకుండా నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో తీసుకుందాం, మళ్ళీ ఈ ఐస్ లాగా ఒక అది రావాలనుకోండి, బ్రష్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇందులోకి వెళ్ళేసి డిఫైన్ బ్రష్ అని అక్కడ నేమ్ ఇవ్వండి, ఏంటి అది ఐస్ అని ఇచ్చేసి ఓకే అన్నాక చూడండి, నాకు అది ఎక్కడ వస్తుంది అంటే ఈ బ్రష్ టూల్ తీసుకున్నప్పుడు దీనిలో లాస్ట్లో వస్తుంది. మూవ్ చేయండి దీన్ని, ఇక్కడ ఉంది చూడండి ఇది. ఓకే. ఇప్పుడు నేను ఏదైనా ఇట్లా క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏ కలర్ తీసుకుంటే అదే కలర్లో నాకు ఐస్ వస్తూ ఉంటాయి ఇలా. ఓకేనా? తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, డిఫైన్ ప్యాటర్న్స్ అని ఉంటుంది.
సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసుకొని ఇందులోకి వెళ్ళి ఇది డిఫైన్ ప్యాటర్న్. ఇది ఎందుకు అంటే మీకు సేమ్ ప్యాటర్న్ అంటే ఏంటి, ఇది ప్యాటర్న్ స్టాంప్ ఎక్కడ ఇది కదా, ఇక్కడ మనకు కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి ఇవి. అలా కాకుండా మీకు ఐస్ లాంటిది ప్యాటర్న్ కావాలనుకోండి, లేకపోతే లిప్స్ తీసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్ అని దానికి ఒక నేమ్ ఇవ్వండి, లిప్స్ అని ఇచ్చేసి ఓకే అన్నారనుకోండి, మీకు అది ప్యాటర్న్లో ఉంటుంది అన్నట్టు. ఇక లాస్ట్లో తీసుకొని ఇప్పుడు నేను ఇలా డ్రాప్ చేస్తుంటే నాకు అదే ప్యాటర్న్ వస్తుంటుంది, లిప్స్ ప్యాటర్న్. ఓకే, మీకు అది అవసరం లేదనుకోండి, ఇందులోకి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి డిలీట్ ప్యాటర్న్, రైట్ క్లిక్ ఇచ్చేసి డిలీట్ ప్యాటర్న్. బ్రష్ తీసేయాలని అంతే, ఇందులోకి వెళ్ళేసి లాస్ట్లో బ్రష్లో దగ్గరికి వెళ్ళేసి డిలీట్ ప్యాటర్న్ అని వచ్చేసి మళ్ళీ రాదు. వ్యూవర్స్, మీ సలహాలను సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.